ఏపీ సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల చేరుకున్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. రైతుల పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ప్రతి గడపానికే స్వాగతం అంటోంది. సో నల్లజర్ల నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల చేరుకున్నారు. రైతన్న మీకోసం అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఉన్నారు. అక్కడ కొన్ని మొక్కల పెంపకాన్ని కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ స్థానిక అధికారులతోనూ రైతన్నలతోనూ ఆయన మాట్లాడుతున్న వివరాలు, వాళ్ళు సాగు చేస్తున్న పంటల గురించి, వాటి ప్రత్యేకతల గురించి, కష్ట సుఖాల గురించి, అన్నింటినీ గురించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. లైవ్లో చూస్తున్నాం. అందులో తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్. ఫస్ట్ 4 years లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేసారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటో కరెక్ట్ నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్ గా మాట్లాడండి. ఏదో ఆయన్ని ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్న, వాళ్ళకు రావాలి మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది ఈరోజు, గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సార్, మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేశాం సార్. డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవా కేంద్రం పరిధిలో 253 బోర్లు ఉన్నాయి సార్. ఈ బోర్ల కింద వచ్చేసరికి 162 బోర్లు వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్. మిగతాది 91 బోర్లకు కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ 25% వరకు అన్ని రిజిస్ట్రేషన్లు చేశాం సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి, ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో చెప్పించాం సార్. ఆ రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళతో చర్చిద్దాం సార్. వాళ్ళు రైతులు మాట్లాడుతా అన్నారు. ఎంతవరకు దీనికి వెళ్ళారు? సోలార్ పంప్ సెట్స్ కుసుమ కింద 162 బోర్లు సార్. బోర్లు కదా, సోలార్ పంప్ సెట్స్ ఎందుకు పోలేదు? ఎంత ఉంది మనకు? 650 మీటర్ ఫీట్స్, 650 అడుగులు ఉంది. మీరు నీరు పెంచే మార్గం చూడరా? నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయా నీళ్లు? నేనేమంటానంటే, మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింతలపూడి మీకు రాదు కదా, తాడిపూడి వస్తుంది. కొంగువారిగూడెం అదెంతది? ఓకే, అది అయిపోయినా మాట్లాడదాం. మీరు మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది.
ముందు మేము వచ్చిన దాన్ని జనరల్గా మాట్లాడుకొని డీటెయిల్స్ అండ్ ఎడ్జియాలను చేద్దాం. ఓకే, కరియా. కోకోనట్ లో వచ్చేసరికి కోకో పంట అంతర పంటగా వేస్తున్నారు సార్. వాటిలో మనకి బ్లాక్ పెప్పర్ మిరియాలు కూడా అంతర పంటగా వేసిన రైతులు కొంతమంది ఉన్నారు. మిగిలిన రైతులు కూడా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్. కాకపోతే మనకి అంత ప్లాంట్ మెటీరియల్ సప్లై లేకపోవడంతో డిహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాం సార్. నర్సరీస్ తో మాట్లాడారు. ఆ ప్లాంట్ మెటీరియల్